నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులకి ఈ 2026 ఓవర్‌వ్యూ మొత్తం కూడా తెలుసుకుందాం. సో, కంప్లీట్ కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, రిలేషన్‌షిప్స్, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ, వెహికల్స్ అండ్ ప్రాపర్టీస్ అన్ని రకాలుగా తెలుసుకుందాం అన్నమాట. సో, మొత్తం లాస్ట్ వరకు చూడండి. చాలా వర్తీ ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చాను. సో, చాలా రోజులు వర్క్ చేసి ప్రెడిక్షన్స్ పైన వర్క్ చేసి మరీ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో, చాలా బాగా ట్రిగ్గర్ అవుతాయి. అన్ని కూడా క్లియర్‌గా వినండి. సో, ఇంకా వీడియోలోకెళ్తే ముందుగా కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఇక్కడ 2026 స్టార్టింగ్ ఇయర్ నుండి ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ నుండి సెకండ్ క్వార్టర్ వరకు గూడా కొంచెం కెరియర్ పరంగా బెటర్‌గా ఉంటుందనమాట. అంటే పెద్ద పెద్ద చేంజెస్ ఏమీ లేకుండా న్యూట్రల్ చేంజెస్ అండ్ లైక్ చిన్న చిన్న మార్పులతోనే ఉంటుంది. సెకండ్ క్వార్టర్ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అంటే థర్డ్ క్వార్టర్ నుండి. ఓకే. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ యొక్క క్వార్టర్ 3 అంటారనమాట దీన్ని. 2026లో క్వార్టర్ 3 టైమ్ పీరియడ్‌లో కొంచెం ఇబ్బందులనేది ఎక్కువగా ఉంటాయి. కెరియర్ పరంగా ట్రిక్కీ పీరియడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఎక్కువగా బాగున్నది ఎప్పుడు అంటే 2026లో నవంబర్ అండ్ డిసెంబర్. ఇప్పుడు చెప్తున్నది ఎవరికంటే ఈ జాబ్ అండ్ సర్వీస్ సెక్టార్‌లో ఉన్న పీపుల్‌కి. ఓకే. ఈ ప్రెడిక్షన్స్ అన్నీ గూడా. ఈ 2026లో క్వార్టర్ 3 టైమ్ పీరియడ్స్‌లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైమ్ పీరియడ్స్‌లో జాబ్ చేంజెస్ గాని, ఓకే. ఆపర్చునిటీస్‌ని వెతుక్కోవడం గాని, ఇంకేదన్నా సరే ఆఫీస్‌లో నోటీస్ పీరియడ్ సర్వ్ చేయడం సారీ రెసిగ్నేషన్స్‌ని ఇవ్వడం గావచ్చు. ఇట్లాంటివి ఏమన్నా చేశారు అంటే చాలా ఇబ్బందులనేది ఫేస్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ టైమ్ పీరియడ్‌లో మీరు ఒకవేళ జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తూ ఉంటే, అది మాక్సిమం అన్‌సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ జాబ్ చేంజ్ అయ్యి మీరు జాబ్ వచ్చింది అనుకుంటే గూడా, ఆ జాబ్ అనేది ఎక్కువ రోజులు నిలబడలేకపోవడం గాని, డిస్సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉండడం గాని ఉంటుందనమాట. సో, కాబట్టి నా రికమెండేషన్, నా సజెషన్ ఏంటంటే ఏదైనా జాబ్ చేంజ్ కోసం గాని, ఆపర్చునిటీస్ కోసం గాని చూస్తూ ఉంటే 2026 జూన్ కంటే ముందే చూసుకోండి. జనవరి టు మే. లేదు అంటే నవంబర్ టు డిసెంబర్ చూసుకోండి. ఎందువల్ల అనే రీజన్ గనుక చూసుకుంటే, ఇక్కడ మీకు దశమ స్థానమైన సింహరాశిలో కేతు యొక్క పొజిషన్ అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి కేతు యొక్క పొజిషన్ అయితే దశమ స్థానంలో ఉంటుంది. ఓకే. సో, అది ఆల్మోస్ట్ 2026 నవంబర్ వరకు గూడా ఉంటుందన్నమాట. అక్టోబర్ ఎండింగ్ టు నవంబర్ వరకు గూడా. సో, అదంతా మంచి పొజిషనింగ్ అయితే కాదు. ఎందుకంటే కేతు అంటే ఎవరు డిస్సాటిస్ఫాక్షన్‌కి, డిటాచ్‌మెంట్‌కి అండ్ అలోన్‌నెస్‌కి క్లారిటీ లేని తత్వానికి వీటన్నిటికి కూడా కారకుడనమాట. సో, కాబట్టి ఆ కేతు పొజిషన్ అనేది అక్కడ ఉన్నప్పుడు మనం యొక్క చేంజెస్ గావచ్చు, ఇలాంటి వాటి కోసం గనుక చూసాము అంటే అవి చాలా ఇబ్బందవుతాయి. అండ్ రాకుండా పోవడం లాంటివి డిస్సాటిస్ఫాక్షన్స్‌తో కూడిన మార్పులు రావడం ఇలాంటివి జరుగుతాయి. సో, కాబట్టి అది కూడా పర్టిక్యులర్‌గా ఈ యొక్క క్వార్టర్ 3 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ టైమ్ పీరియడ్స్‌లో ఇంకా ఎక్కువుంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. సో, కాబట్టి చేయకండి. నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఇయర్ ఎండ్‌లో చూసుకోండి ఏదైనా సరే. ఓకే. ఇయర్ ఎండ్‌లో ఏదైనా చేంజెస్ ఉంటే చూసుకోండి. జాబ్ ఆపర్చునిటీస్ కూడా అక్కడ ఎక్కువొస్తాయి మీకు. ఓకే. నవంబర్ టు డిసెంబర్ టైమ్ పీరియడ్స్ ఆ 2 మంత్స్ టైమ్ పీరియడ్ చాలా గ్రేటెస్ట్ టైమ్ పీరియడ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ చేంజింగ్ అండ్ షిఫ్టింగ్ అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో పర్టిక్యులర్‌గా జనవరి టు మే బిట్వీన్ అయితే కాస్త రికగ్నైజేషన్ గావచ్చు, అటెన్షన్ సీకింగ్స్ గావచ్చు ఇలాంటివి ఉంటాయి. అండ్ అదొక్కటే చిన్న పాజిటివ్ చేంజ్. రిమైనింగ్ అంతా కూడా న్యూట్రల్‌గా ఉంటుంది. అంత పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఫస్ట్ హాఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఇన్‌ఫాక్ట్ కొంచెం హర్డల్సే ఉన్నాయి మిడిల్ ఆఫ్ ద ఇయర్‌లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో. తర్వాత అక్టోబర్ నుండి కొంచెం బెటర్‌మెంట్ వస్తూ వస్తూ నవంబర్, డిసెంబర్‌కి కంప్లీట్‌గా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కేతు పొజిషనింగ్ కూడా కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది ఇంకా. అక్కడ పెద్ద ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో, అతిచార గురుడు కూడా ఇక్కడ నవంబర్‌కి అలా ఆ టైమ్స్‌కి మనకిక్కడ ఆహ్, సింహరాశిలోకొస్తాడు. సో, కాబట్టి అక్కడ కొంచెం పాజిటివ్ చేంజెస్ ఉంటాయి గానీ, రిమైనింగ్ అంతా కూడా యావరేజ్‌గానే ఉంటుంది. సో, ఇదనమాట. ఇది జాబ్ అండ్ సర్వీస్ చేసే పీపుల్‌కి. ఇప్పుడు బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి సంబంధించి చూసుకుంటే, ఈ బిజినెస్ చేసే పీపుల్ గావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్ గావచ్చు, ఇలాంటి వారికి న్యూ స్టార్టప్స్ గావచ్చు, అండ్ న్యూ ప్రొడక్ట్ లాంచింగ్స్ గానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం హోల్డ్ చేసుకుంటే బెటర్. అది కూడా ఇంకా తప్పదనుకుంటే జనవరి టు మే బిట్వీన్‌లో మంచి ముహూర్తంలో స్టార్ట్ చేసుకోండి. లేదు అంటే నవంబర్, డిసెంబర్‌లో స్టార్ట్ చేసుకోండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సింపుల్ గుర్తుపెట్టుకుంటే జూన్ ఎండింగ్ టు సెప్టెంబర్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకుంటే మంచిదనమాట. సో, ఇది అండ్ సో, ఒక ఓవర్‌వ్యూ, ఒక ఫైనల్ వర్డిక్ట్ ఓవర్‌వ్యూ ఏంటంటే 2026 జనవరి టు మే బిట్వీన్ చాలా చిన్న చిన్న చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా చాలా న్యూట్రల్‌గా ఉంటే వచ్చినట్టు కూడా తెలీదు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అది కంప్లీట్‌గా ఏ కెరీర్ విషయానికైనా అవాయిడ్ చేసుకోవాలి. నవంబర్ అండ్ డిసెంబర్ చాలా బాగుంటుంది. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే ఫైనాన్సెస్‌కి సంబంధించి ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి అయిన గురుడు మీకిప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో అష్టమ స్థానంలో ఉంటాడు.
సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీకు మీనరాశిలో శనీశ్వరుడు ప్రస్తుతానికి గోచార సంచారం చేస్తూ, శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానం పైకి ఉంటుంది. అష్టమ స్థానంలో గురుడు మిథున రాశిలో, ఆయన యొక్క సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంటుంది. సో, వేర్ ఎవర్ సాటర్న్ అండ్ జూపిటర్ ఆస్పెక్ట్స్ కంజంక్ట్ అవుతాయో, ఆ హౌస్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఆ హౌస్ తాలూకా రిలేషన్ మన లైఫ్‌లో యాక్టివేట్ అవుతారు యాక్చువల్లీ. ఓకే. సో, కాబట్టి మీకు సెకండ్ హౌస్ అయింది కాబట్టి, సెకండ్ హౌస్ అంటే ఏంటి? ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానం. సో, ధనం అనేది యాక్టివేట్ అవుతుంది. ధనస్థానం యాక్టివేట్ అయింది. ఫ్యామిలీకి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ యాక్టివేట్ అయ్యాయి. మోస్ట్‌లీ మీరు గమనించుకుంటే 2025లో మనం 26కి సంబంధించి చెప్తున్నాం. బట్ 2025లో మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే అరౌండ్ జూన్ టైమ్స్ నుండి ఇప్పటిదాకా ఈ డిసెంబర్ టైమ్స్ వరకు కూడా గమనిస్తే మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా ఫ్యామిలీ వైపు ఎక్కువ ఇంక్లైన్ అయి ఉంటాయన్నమాట. అంటే ఫ్యామిలీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కావచ్చు, ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువ అవ్వడం కావచ్చు, ఇంట్లో వస్తువులు తీసుకోవడం కావచ్చు, అండ్ ఇంకా ఫ్యామిలీలో పర్సన్స్‌కి హెల్త్ కేర్‌కి సంబంధించిన ఖర్చులు ఎక్కువ ఉండడం కావచ్చు. ఇట్లా మీ యొక్క ఇంక్లినేషన్స్ కూడా ఫ్యామిలీ గ్రోత్ పైన, ఫ్యామిలీ హార్మనీ పైన ఎక్కువ ఉండడం గాని ఇలాంటివి జరుగుంటాయి. మీరు గనుక బాగా గమనించుకుంటే, మీకు మీ పాస్ట్‌లో జరిగిన ఆ యొక్క 5, 6 మంత్స్, ఈ యొక్క 5, 6 మంత్స్ జరిగిన విషయాలన్నీ గమనించుకుంటే ప్రతి విషయంలోనూ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుంటుందనమాట. ఎందుకంటే ద్వితీయ స్థానం యాక్టివేషన్‌లో ఉంది కాబట్టి. సో, ఈసారి కూడా అదే పాయింట్ రన్ అవుతూ ఉంటుంది. ఆల్‌మోస్ట్ 2026 జూన్ వరకు కూడా ఉంటుందనమాట. సో, నేనిచ్చే సజెషన్ ఏంటంటే మాక్సిమం గెయిన్స్ అన్నీ కూడా ఏదన్నా సంపాదించుకోవాలనుకున్నా కావచ్చు, ఎర్న్ చేసుకోవాలనుకున్నా కావచ్చు, ఏదన్నా ఇది చేసుకోవాలనుకున్నా మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేసుకొని చేయండి. అండ్ 2026 ఫస్ట్ హాఫ్‌లో వీలైనంత వరకు కష్టపడండి. వీలైనంత వరకు ఎర్న్ చేసుకోండి. ఓకే. సో, ఆ తర్వాత గురుడు యొక్క పొజిషనింగ్ ఈవెన్ దో ద్వితీయాధిపతి ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పటికీ అది అంత ఫలించదు మీకు. ఎందుకు ఫలించదు అంటే, కర్కాటక రాశి అనేది వృశ్చిక రాశి వారికి అండ్ వృశ్చిక లగ్నం వారికి బాధక స్థానం అన్నమాట. ఓకే. సో, బాధక స్థానంలో ప్లానెట్ అనేది వెళ్ళింది అంటే అంత పెద్ద రిజల్ట్స్ అనేది ఇవ్వలేదు. అంటే అంత పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వలేదు. సో, కాబట్టి ఈవెన్ ద ఎగ్జాల్టేషన్ పొజిషన్ కంటే కూడా మీకు అష్టమ స్థానంలో ఉండడమే కొంచెం బెటర్. ఓకే. రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. సో, కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ గావచ్చు, అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్‌లో చూసుకుంటే బెటర్. అండ్ సెకండ్ హాఫ్‌లో న్యూట్రల్‌గా ఉంటుంది ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ అన్నీ గూడా. మళ్ళీ నవంబర్ అండ్ డిసెంబర్ బావుంటుంది. ఓకే. ఎందుకంటే మళ్ళీ సింహరాశిలోకొచ్చి పంచమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూస్తారు కాబట్టి మళ్ళీ నవంబర్ అండ్ డిసెంబర్ బావుంటుందనమాట. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్ అండ్ మ్యారీడ్ రిలేషన్‌షిప్స్ ఇవన్నీ చూసుకుంటే ఎవరైతే సింగిల్ ఇండివిడ్యువల్స్ ఉంటారో, సింగిల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి ఈ 2026 ఫస్ట్ హాఫ్ అనేది ఇంకొంచెం ట్రిక్కీ పీరియడ్, ఇంకొంచెం ప్రాబ్లమాటిక్ పీరియడ్ అనమాట. సింగిల్స్ అంటే ఈ యొక్క యూత్, లవ్ ఇవి కాదనమాట. జనరల్‌గా అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉంటారు చూడండి. కొంచెం లేట్ మ్యారేజ్ ఐ మీన్ మ్యారేజ్ లేట్ అయిపోయిన వాళ్ళు గానీ, 30+ ఉండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వారు గానీ, ఇట్లాంటి వారికి చెప్తున్నాను అనమాట సింగిల్ ఇండివిడ్యువల్స్ అంటే. సో, ఈ టైం పీరియడ్‌లో మ్యారేజ్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. ఓకే. సో, కొంచెం పొటెన్షియల్ కాన్‌ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో మ్యారేజ్ అనేది అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మీకు సప్తమ స్థానం పైకి శనీశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, ఉపచయ దృష్టి అయితే ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్‌ది దశమ స్థానంలో కేతువు ఉన్నాడు. దశమంలో కేతువు ఉంటే మ్యారేజ్‌కి ఏం ప్రాబ్లమ్ అని మీరు అడగొచ్చు. కానీ దశమ స్థానం అనేది జనరల్‌గా అందరికీ తెలిసింది ఏంటంటే కెరియర్‌కి సంబంధించింది, వృత్తికి సంబంధించింది, పేరు ప్రతిష్టలకు సంబంధించిన స్థానం అని మాత్రమే. కానీ అదే దశమ స్థానం కర్మస్థానం గూడా. ఓకే. లైఫ్‌లో ఏ కర్మకి తీసుకున్నా అంటే మ్యారేజ్ అనేది ఒక కార్మిక్ ఈవెంటే, కెరియర్ అనేది ఒక కార్మిక్ ఈవెంట్, ఫైనాన్సెస్ అనేది కార్మిక్, హెల్త్ అనేది అన్నీ గూడా కార్మిక్ ఇంటర్‌లింకేషన్స్ ఉంటేనే అవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. సో, దశమ స్థానం కర్మస్థానం. కెరియర్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ 10థ్ హౌస్ అన్నమాట. ఓకే. వృత్తి అనేది దశమ స్థానంలో ఒక భాగం మాత్రమే. కంప్లీట్‌గా దశమ స్థానం కాదు. మీ లైఫ్‌లో పెళ్లి జరిగిన 10థ్ హౌస్ అనేది యాక్టివేట్ అవుద్ది. సో, 10థ్ హౌస్‌లో ఏదో గ్రహం గోచార సంచారం చేస్తూ ఉంటుంది. లేదంటే ఇక్కడ 10థ్ హౌస్‌లో ఉన్న సంచారం చేస్తున్న గ్రహ నక్షత్రం అనేది మీకు 7థ్ లార్డ్ గావచ్చు, 7థ్ లార్డ్ నక్షత్రం గావచ్చు, 7థ్ ఆర్ 2nd ఆర్ 11th హౌస్‌కి ఇంటర్‌లింక్ అయిన నక్షత్రం గావచ్చు. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. లేదంటే దశలో అయినా సరే దశమాధిపతి అతి సూక్ష్మంగానే జరుగుతూ ఉంటాడు కనీసం. సో, ఇలాంటి యొక్క లింకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దశమ స్థానం అనేది యాక్టివేట్ అవుతుంది. మ్యారేజ్ అయినా సరే, హెల్త్ ఇష్యూ వచ్చినా దశమం యాక్టివేట్ అవుతుంది. ఇంకా కెరియర్‌లో అప్రైజల్ వచ్చినా, డౌన్ వచ్చినా, ఏదొచ్చినా దశమ స్థానం యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో, కాబట్టి దశమ స్థానం కర్మస్థానం అన్నమాట. అక్కడ కేతు ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి యొక్క మేజర్ ఈవెంట్స్ కావచ్చు, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఈవెంట్స్ కావచ్చు, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఈవెంట్స్ కావచ్చు, ఇలాంటివి గనుక స్టెప్ తీసుకోవాలనుకుంటే కొంచెం హోల్డ్ చేసుకోవడం బెటర్ అన్నమాట.
ఇదే టైం పీరియడ్‌లో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలుంటాయి. సో, కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 కంటే కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 కొంచెం బెటర్‌గా ఉంటుంది. మరి సెకండ్ హాఫ్ ఎందుకు బెటర్‌గా ఉంటుంది? అక్కడ కూడా కేతు ఉంటాడు కదా! ఆల్మోస్ట్ నవంబర్ వరకు అంటే, గురుడు ఉచ్చ స్థానం పొందుతాడు. కుటుంబాధిపతి, ఒక ఇంటెలిజెన్స్ అండ్ మైండ్‌కి సంబంధించి, ఆలోచనలకి సంబంధించి పంచమాధిపతి, బుద్ధి స్థానాధిపతి ఉచ్చ స్థానం పొందుతాడనమాట. ఉచ్చ స్థానం పొంది తన యొక్క త్రికోణ దృష్టిలో పంచమ దృష్టితో లగ్నాన్ని, నవమ దృష్టితో పంచమాన్ని చూస్తాడు. సో, బుద్ధి యాక్టివేట్ అవుతుంది. సో, కరెక్ట్‌గా విచక్షణ యాక్టివేట్ అవుతుందనమాట. సో, ఈవెన్ దో ఏదైనా ప్రాబ్లమ్ వస్తున్నా దాన్ని క్లియర్ చేయగలిగే ఒక మైండ్ అనేది అక్కడ ఉంటుంది. సో, కాబట్టి అక్కడ కేతు పొజిషన్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, కాబట్టి మీకు ప్లస్ గురుడు యొక్క దృష్టి లగ్నం పైకి ఉంటుంది. ఈవెన్ దో బాధక స్థానంలో ఉన్నప్పటికీ కూడా యాస్పెక్ట్ తీసుకుంటాం మనం ఇప్పుడు. ఓకే. యాస్పెక్ట్ తీసుకున్నప్పుడు అది పాజిటివ్‌గా ఉంటుంది. సో, కాబట్టి 2026 సెకండ్ హాఫ్‌లో మ్యారేజ్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా పాజిటివ్‌గా ఉంటాయి. ఈ మౌఢ్యమి అవన్నీ కూడా చూసుకొని, అవన్నీ కూడా లేకుండా చూసుకొని, పర్ఫెక్ట్ ముహూర్తం చూసుకొని అక్కడే మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ టైం పీరియడ్‌లో రిలేషన్‌షిప్ ఫార్మ్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా రిలేషన్‌షిప్ లవర్స్ లాగా ఇలాంటి వారు కావచ్చు, కొంచెం కలవడం గానీ, రీయూనియన్స్ అనేది ఎక్కువ అవ్వడం గానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, కాబట్టి ఇది కన్సిడర్ చేయండి. సో, మ్యారీడ్ కపుల్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే, ఈ ఇయర్‌లో చాలా న్యూట్రల్‌గా ఉంటదనమాట. లైక్ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం గావచ్చు, లేదంటే కాస్త ఎందుకంటే సెవెంత్ హౌస్ పైకి శనీశ్వరుడు ఒక యాస్పెక్ట్ ఉండడం వల్ల, కాస్త జడ్జ్‌మెంటల్ థింగ్స్ అనేటివి ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉండడం గానీ, అందువల్ల అభిప్రాయ భేదాలు రావడం గావచ్చు, ఒకరి ఆలోచనలకి ఒకరు ఓకే చెప్పకపోవడం గావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయనమాట. పర్టిక్యులర్‌గా ట్రావెల్స్‌కి సంబంధించి, ట్రావెల్ ప్లాన్స్‌కి సంబంధించి అండ్ చిల్డ్రన్స్‌కి సంబంధించిన విషయాల్లో కాస్త ఈ యొక్క గొడవలు లాంటిది కొంచెం ఇట్లా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. క్విక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, లైక్ ట్రావెల్ ప్లాన్స్ అనుకుంటే, వైఫ్ తిరుమల వెళ్దామంటే, హస్బెండ్ కాశీ వెళ్దామని కావచ్చు. ఇలాగ ఒకరికొకరు అభిప్రాయాలు అనేటివి డిఫరెంట్‌గా ఉండి, దానికి డిబేట్స్ అనేటివి ఎక్కువ జరగడం, కాన్ఫ్లిక్ట్స్ జరగడం, ఎక్కడికి పోకుండా ఆగిపోవడం ఇట్లాంటివి. అండ్ చిల్డ్రన్స్‌కి సంబంధించి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఎడ్యుకేషనే తీసుకుందాం. 10థ్ క్లాస్ అయిందనుకోండి, ఇంటర్మీడియేట్‌కి ఎంపీసీ చేర్చాలని ఒకరు, బైపీసీ చేర్చాలని ఒకరు. ఇలాంటి ఒక చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. దానివల్ల జడ్జ్‌మెంట్ అనేది ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్స్ అయ్యి, ఇబ్బందులయ్యి, గొడవలు పడడం ఇలాంటివి కూడా ఉంటాయి. కొంచెం కూర్చొని నీట్‌గా మాట్లాడుకుంటే అన్నీ కూడా సాల్వ్ అవుతాయన్నమాట. లేదు ఇవన్నీ వద్దు, ఇప్పుడు మంచి డెసిషన్ తీసుకోవడానికి మంచి టైం పీరియడ్ చెప్పండి అని గనుక అడిగితే 2026 సెకండ్ హాఫ్‌లో కొంచెం బెటర్ టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఏదైనా డెసిషన్స్‌కి సంబంధించి తీసుకోవాలనుకున్నా, మేజర్ డెసిషన్స్ అనేది మీ లైఫ్‌లో తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోండి మ్యారీడ్ కపుల్స్. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ అండ్ వెహికల్స్‌కి సంబంధించి చూసుకుంటే 2026 ఇయర్ అనేది ప్రాపర్టీ, వెహికల్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి చాలా ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అనమాట. అది కూడా మేజర్‌గా ఫస్ట్ హాఫ్ ఇంకా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా బెటరే. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చతుర్థ స్థానంలో రాహు స్వనక్షత్రంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. గురుడు యొక్క నవమ దృష్టి కూడా చతుర్థ స్థానం పైకి ఉంటుంది. సో, కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టాలనుకున్నా ఇలాంటి వాటికి ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ఇక్కడ డ్రీమ్ కార్స్ గావచ్చు, డ్రీమ్ హౌస్ గావచ్చు, కట్టుకోవడానికి గాని, కొనుగోలు చేయడానికి గాని అన్నిటికి కూడా ఈ ఇయర్ అనేది మంచి స్టెబిలిటీ అనేది తీసుకొనొస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ మీరు కొనడానికి గాని, ఇలాంటివి చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్‌కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారో, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్‌కి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 వెరీ గుడ్ ఇయర్. బికాజ్ ఫోర్త్ హౌస్ జనరల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన హౌస్ అయిన ఫోర్త్ హౌస్‌లో ఈ యొక్క గురుడు యొక్క దృష్టి ఉండడం, రాహు స్వనక్షత్ర గోచారం చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. 2026 సెకండ్ హాఫ్‌లో గురుడు యొక్క యాస్పెక్ట్ అనేది లేకుండా పోయి ఓన్లీ రాహు మాత్రమే ఉంటాడు కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ అనేటివి పెరిగిపోవడం గాని, పర్టిక్యులర్ ఎవరికి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్‌కి ఓకే. సో, పిల్లల యొక్క పేరెంట్స్, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్‌కి వారి పిల్లల పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయి, మార్క్స్, గ్రేడ్స్ కోసం ఎక్కువగా ప్రెషర్ చేయడం కావచ్చు, చాలా ఇబ్బంది పెట్టడం కావచ్చు, కంపారిజన్స్ చేసుకోవడం కావచ్చు. పక్కింటి పిల్లాడు చూడు, ఎదురింటి పిల్లాడు చూడు, పైనింటి పిల్లాడు చూడు అంటే ఇట్లా ఎక్కువ కంపారిజన్స్ చేసుకోవడం కావచ్చు. ఇట్లాంటివి చేయడం ద్వారా చాలా ఇబ్బందులకు ఫీల్ అవుతారు. చాలా మెంటల్ ఇన్‌స్టెబిలిటీకి గురవుతారనమాట. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఒకవేళ మీరు ఒక పేరెంట్ అయ్యుండి, మీ పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే, మీ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం నుండి పంచమ స్థానం మీ సంతాన స్థానం అవుతుంది. ఆ పంచమ స్థానంలో శనీశ్వరుడు ఉండి, అక్కడి నుంచి వ్యయ స్థానం సబ్‌కాన్షియస్ మైండ్‌కి సంబంధించిన స్థానంలో రాహు యొక్క పొజిషనింగ్ అయితే ఉందన్నమాట. రాహు అంటే ఎవరు? ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్‌కి గావచ్చు, ఇంకా చెడు ఆలోచనలకు గావచ్చు, ఇంకా కరెక్ట్ వే ఆఫ్ బిహేవియర్ అనేది ఉండకుండా పోవడానికి కావచ్చు, ఇలాంటి వాటికి కారకుడు. సో, అక్కడ రాహు ఉండడం వల్ల ఏంటంటే, కొంచెం ఆ పిల్లలకు కూడా ఆ మైండ్ సెట్ అనేది డిఫరెంట్‌గా మారిపోవడం కావచ్చు, హేట్రెడ్ ఎక్కువ పెంచుకోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటుందన్నమాట. సో, కాబట్టి కాస్త కంపారిజన్స్ గానీ, అలాంటివి చేయకుండా లిటిల్ బిట్ ఫ్రీడమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది 2026 సెకండ్ హాఫ్‌లో. సో, లేకుంటే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారనమాట. అక్కడ గురుడి దృష్టి కూడా ఉండదు. సో, కాబట్టి
ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్ హాఫ్ జూన్ నుండి నవంబర్ వరకు కూడా అంత టూ మచ్ ప్రెజర్స్ కావచ్చు ఇలాంటివి కూడా మీ పిల్లల పైకి పెట్టకండి, పుట్ ఆన్ చేయకండి. సో అప్పుడే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి న్యూట్రల్, అంత పెద్ద పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2026 ఈ యొక్క సెకండ్ హాఫ్లో ప్లేస్మెంట్స్ కావచ్చు ఇలాంటి వాటిని బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లేస్మెంట్స్ రావడానికి కానీ, ప్లేస్మెంట్స్ జాబ్ రావడానికి కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ రావడం కావచ్చు, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఇంకా జాబ్స్కి ప్లేస్మెంట్స్ ఇంకా టైం ఉందనుకుంటే న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా చాలా మంచి టైం పీరియడ్. ఎందుకంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ గ్రోత్కి సంబంధించిన స్థానమైన నవమ స్థానంలోకి గురుడు, విద్యాకారకుడు అండ్ నాలెడ్జ్ కారకుడు, ఎక్స్పాన్షన్కి కారకుడైన గురుడు వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కొత్త కొత్త స్కిల్స్ అనేటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు జనరల్గా మీకు క్విక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ అనుకోండి, ఏదైనా ఫుల్ స్టాక్ కావచ్చు, ఓకే, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఇట్లుంటాయి కదా. సో అవి ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటా ఉంటే 2026 సెకండ్ హాఫ్ జూన్ నుండి స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా ఎక్సలెంట్గా దాన్ని ఎక్సెల్ అవ్వగలుగుతారు, ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. సో అంతకంటే ముందే కూడా జాయిన్ అవ్వచ్చు, అక్కడ నుండి ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు, ఇంకా బాగా గ్రాస్పింగ్ అనేది ఉంటుంది అనమాట. సో గ్రాస్పింగ్ అనేది ఉండడం వల్ల మంచిగా ఎక్సెల్ అవుతారు, మంచిగా దాంట్లో ఆపర్చునిటీస్ కొడతారు అనమాట. సో కాబట్టి ఈ యొక్క కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా పర్వాలేదు, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా హెల్త్కి సంబంధించి చూసుకుంటే కనుక 2026లో హెల్త్ అనేది అంత బాగాలేదనమాట. సో డైరెక్ట్గా పాయింట్ చెప్తుంటే హెల్త్ అనేది అస్సలు బాగోలేదు. పర్టికులర్గా సెకండ్ హాఫ్ జూన్ టు డిసెంబర్ అసలు వరస్ట్గా ఉంటుంది హెల్త్ అయితే. సో బాధక స్థానంలోకి ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ బాధక స్థానాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడము, అండ్ షష్ఠ స్థానంపైకి ఏ శుభ పావగ్రహ దృష్టిలు, పావగ్రహమైన శుభగ్రహం ఏదో ఒకటి దృష్టి ఉంటే కొంచెం అట్లా సెట్ అవుతూ ఉంటుంది అనమాట హెల్త్ అనేది. కాకపోతే ఇక్కడ షష్ఠ స్థానమైన మేషరాశిలో ఏ పాపగ్రహ శుభగ్రహ దృష్టిలు ఏది లేకపోవడం ఒక పాయింట్. మళ్ళీ ఇంకా బాధక స్థానంలో ఇక్కడ ఒక పవర్ఫుల్ ప్లానెట్ అనేది పొజిట్ అవడము, అండ్ ఈ యొక్క సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో ఈ యొక్క కుజుడు, షష్ఠాధిపతి కుజుడు ఎక్కువగా మ్యాలఫిక్ ప్లానెట్స్ యొక్క ట్రాన్సిట్స్ అనేటివి చేస్తూ మ్యాలఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పొందడం వల్ల, అంటే పాపగ్రహాల యొక్క యూతిక్ ఆస్పెక్ట్స్ అనేటివి పొందడం వల్ల జూన్ టు డిసెంబర్ మాత్రం 2026లో హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. అది కూడా సో ఎందువల్ల అని కూడా చెప్తారు, ఎందుకంటే షష్ఠ స్థానం అనేది మీ యొక్క డైలీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అండ్ మీ వర్క్ రొటీన్స్, డైలీ రొటీన్స్ అనమాట. సో ఆ రొటీన్స్లో చేంజెస్ అనేవి రావడం వల్ల, అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ చేంజెస్ అవ్వడం, స్లీప్ రొటీన్స్ చేంజెస్ అవ్వడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరగడం వల్ల 2026 సెకండ్ హాఫ్లో హెల్త్ అనేది బాగా ఇబ్బంది అవుతుంది, బాగా డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, లేదంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ పడాల్సి వస్తుంది. మోస్ట్ క్రిటికల్ మంత్స్ ఏంటంటే సెప్టెంబర్ టు అక్టోబర్. ఓకే. సో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఇంకా క్రిటికల్ మంత్స్ అవుతాయి అనమాట. డిసెంబర్, జూన్ టు డిసెంబర్ అన్నాను కానీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ వరకు కూడా ఎక్కువ క్రిటికల్నెస్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్ సమ్వాట్ బెటర్మెంట్ ఉంటుంది అంతే. అది కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బట్ కంపారిటివ్లీ లిటిల్ బిట్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గురుడి యొక్క దశమ స్థానంలోకి గురుడు యొక్క గోచారం చేసి నవమ దృష్టితో షష్ఠ స్థానాన్ని చూస్తాడు కాబట్టి సమ్వాట్ బెటర్మెంట్ ఉంటుంది. బట్ అయినా కూడా ఏదో ఒక ఇష్యూస్ అనేవి కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి. మొత్తానికి సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధించి చూసుకుంటే 2026 ఇయర్ అనేది స్పిరిచువల్ విషయాల్లో ఎక్సలెంట్గా ఉంటుంది. స్పిరిచువాలిటీకి సంబంధించి అసలు ఇంకా ఏ ఇబ్బంది అనేది చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 ఇంకా చాలా బాగుంటుంది. స్పిరిచువల్ విషయాలకు కావచ్చు, స్పిరిచువల్ ట్రావెల్స్కి కావచ్చు, కొత్త స్పిరిచువల్ మాస్టర్స్ మీకు పరిచయం అవడం కావచ్చు, స్పిరిచువల్ ట్రావెల్స్, ఫారిన్ ట్రావెల్స్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బాగుంటుంది. సో స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ టైమింగ్స్ అండ్ ఫేవరబుల్ థింగ్స్ దిస్ ఇయర్ చూసుకుంటే కొన్ని టైమింగ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి, లేదా బాగా నోట్ చేసుకుంటే బెటర్. సో ఏంటంటే ఫేవరబుల్ టైమింగ్స్ పర్టికులర్గా ఈ యొక్క వర్క్ అండ్ బిజినెస్కి సంబంధించి, జాబ్కి సంబంధించి చూసుకుంటే నవంబర్ అండ్ డిసెంబర్ మంత్స్ అనేటివి చాలా ఫేవరబుల్గా ఉంటాయి, చాలా మంచి టైం పీరియడ్స్ అవుతాయి అనమాట. ఏదైనా బిజినెస్ డెసిషన్స్ కావచ్చు, బిజినెస్ థింగ్స్, వర్క్ థింగ్స్ ఏదైనా చేసుకోవాలంటే 2026 నవంబర్ అండ్ డిసెంబర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పర్టికులర్గా 60 days అనేది మీకు క్రిటికల్ వర్క్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఆ 60 daysలో ఏ వీక్స్ ఉంటాయి చెప్తాను చూడండి. ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి, లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్, థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్, లాస్ట్ వీక్ ఆఫ్ మే, ఫోర్త్ వీక్ ఆఫ్ జూలై, సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్, ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్, థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్. ఈ టైం పీరియడ్స్లో కెరీర్కి సంబంధించిన మేజర్ డెసిషన్స్ని ఈజీగా బ్లైండ్గా తీసుకోవచ్చు. అక్కడ తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి మీకు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మ్యారేజ్కి సంబంధించి చూసుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అనేది లిటిల్ బిట్ బెటర్గా ఉంటుంది. ఆగస్ట్ మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఆ 2026 సెకండ్ హాఫ్లో కూడా ఆగస్ట్ అవాయిడ్ చేసుకోండి కంప్లీట్లీ. సో ఇదన్నమాట.
సో ఇంకా ప్రాపర్టీ అండ్ వెహికల్ ఇన్వెస్ట్మెంట్స్కి వాటికి కంప్లీట్ టోటల్ ఇయర్ మొత్తం బాగుంటుంది. కాకపోతే దాంట్లో కూడా జాగ్రత్తలు చెప్పండి అని మీరు అడిగితే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలని అవాయిడ్ చేసుకొని మిగిలిన 8 మంత్స్ని ఎక్కడైనా సరే మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ తప్పిస్తే మిగతా నెలలన్నీ ఇవి కూడా బాగుంటాయి. కాకపోతే చాలా మంచి ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది. మిగతా అయితే పర్వాలేదు, లిబరల్గా వెళ్ళిపోవచ్చు. సో అట్లా నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ కలర్ చూసుకుంటే ఈ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి ఈ ఇయర్లో ఫేవరబుల్ కలర్ వైట్ కలర్ అనేది కొంచెం ఫేవరబుల్ కలర్ అవుతుంది అనమాట. సో అదైతే వైట్ కలర్ డ్రెస్ కావచ్చు, వైట్ కలర్ షర్ట్ ఆర్ ప్యాంట్ ఇట్లాంటివి వేసుకోవడం ఇట్లాంటివి చేయండి. లేదు ఐ మీన్ ప్రతిరోజు వైట్ కలర్ ధరించలేము అనుకున్నప్పుడు అట్లీస్ట్ కర్చీఫ్స్ అయినా సరే వైట్ కలర్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే లైక్ Q3 వరకు కూడా అంటే జూలై వరకు కూడా మీకు వీలైతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు కనుక సెన్స్ చేస్తుంటే 2026 స్టార్టింగ్ నుండి Q3 టైం పీరియడ్ వరకు కూడా కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీ ఆఫీస్లో అలో చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్పిరిచువల్ ట్రావెల్స్ అన్ని కూడా బాగుంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా 2026 ఇయర్ మొత్తం కూడా కొంచెం బాగుండాలి అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఆస్ట్రాలజీ లెర్నింగ్ అనేది చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది అన్ని లగ్నాలు, అన్ని రాశుల వారికి ఈ ఇయర్ అనేది పెక్యులర్ రెమెడీ. ఆస్ట్రాలజీ లెర్నింగ్ అనేది ఒక పెక్యులర్ రెమెడీ అనమాట, ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. అండ్ కృష్ణుడి యొక్క ఆరాధన, కృష్ణుడి యొక్క బ్లెస్సింగ్స్ అండ్ గ్రాటిట్యూడ్ తీసుకోవడం కూడా మీకు చాలా మంచిది అనమాట. బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే ప్రేయర్స్ చేయడం, ఓకే, కృష్ణుడిని ఆరాధించుకోవడం, కృష్ణుడి యొక్క పూజలు చేసుకోవడం ఈ ఇయర్లో చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట మీకు. సో ఇవన్నమాట కంప్లీట్గా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్కడ ఏ స్వీట్ కోటింగ్ ఏదో లేకుండా పాజిటివ్ నెగిటివ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహుకేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.